ఫ్రెండ్స్, ప్రతిరోజు పత్రిజీ అందించిన అద్భుతమైన సత్య వాక్కులను తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు పత్రిజీ అందించిన పాపం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరిహారం అనేటువంటి అద్భుతమైన వాక్కులను పత్రిజీ మాటల్లో తెలుసుకుందాం. పుణ్య పాప కర్మలు రెండింటికి ఫలితము అనుభవించవలసిందే. తెలియక అజ్ఞానంతో చేసిన పాపం కన్నా తెలిసి చేసిన చేయని దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. చేసిన పాపం తెలుసుకుని దానికి పశ్చాత్తాపపడుతూ ప్రాయశ్చిత్తం చేసి పరిహారం చెల్లించవలసిందే. పాపం చేసిన వాళ్లపై ప్రభావం పరిహారంతో తీరిపోతుంది. అంటే పేమెంట్. నీవు చేసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాలి. అన్యాయానికి న్యాయం చేకూర్చాలి. ఎంత దుఃఖం కలిగించావో అంత దుఃఖం అనుభవించాలి. మనము తీసుకున్నప్పుడు మరి పేమెంట్ చేయవలసిందే. అకౌంట్ క్లోజ్ కాదు కదా. అదేవిధంగా మనం చేసిన అన్ని పుణ్యాలకు లాభాలు వచ్చి తీరవలసిందే. చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న పరిహారాలు, పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్దవి. బైబిల్ ప్రకారము ఎవరి పాపం వారిదే, ఎవరి నిర్వచనం వారిదే. నీకు తెలిసిన దానిని నీవు చెయ్యకపోతే అది నీకు పాపం. తెలియనిది చెయ్యకపోతే అది అజ్ఞానం. తెలిసి చేయకపోతే అది పాపం. తెలియక జరిగితే అది అజ్ఞానం. తెలిసి చేస్తే తప్పు అని ఎంతో అద్భుతంగా మరి తెలియనప్పుడు మనం ఏ పని చేసినా అది అజ్ఞానం అవుతుంది. కానీ తెలిసి మనం తప్పులు చేశాము అంటే గనక అది పాపముతో సమానము అని చెప్తున్నారు. తెలియక ముందు ఓకే, తెలిసిన తరువాత జాగ్రత్తగా ఉండాలి. మాంసాలు ఇన్ని రోజులు తినేసాం, తెలియనప్పుడు తినేసాం, అది ఒక అజ్ఞానం. తెలిసినప్పుడు కూడా మనము ఇంకా తింటున్నాము అంటే గనక అది పాపం అవుతుంది. మరి తెలియనంత వరకు మన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకున్నాం. తెలిసిన తరువాత శరీరాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే అది పాపం అని చెప్తున్నారు. మరి పశ్చాత్తాపం అంటే, పశ్చాత్ అంటే మరి పశ్చాత్తాపము అంటే నేను, తాపము అంటే దుఃఖం, నేను చెయ్యకుండా ఉండాల్సింది అనే బాధే పశ్చాత్తాపం. నీకు తాపం ఉంటే ఆ పరిహారం తగ్గించబడుతుంది. పశ్చాత్తాపం ఉండని వారికి పరిహారం పూర్తిగా ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, మనం అనేక సందర్భాలలో ఎన్నో పనులు ఆ ఎరుక లేకుండా చేసిన తరువాత మనందరం కూడా అయ్యో ఈ విధంగా మాట్లాడకుండా ఉండవలసిందే, అయ్యో ఈ విధంగా చేయకుండా ఉండవలసి ఉంటే బాగుండేదే అని అనుకుంటున్నాము అంటే గనక అది మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం అన్నమాట. అంటే ఎరుక లేకుండా ఏదో అనేసాం, కానీ వెంటనే దాని గురించి మనం ఫీల్ అవుతున్నాము అంటే గనక దాని గురించి పశ్చాత్తాపం అంటే బాధపడుతున్నామని. కొంతమంది పశ్చాత్తాపం పొందిన తరువాత ప్రాయశ్చిత్తానికి వచ్చేస్తారు. అంటే తమని తామే శిక్షించుకుంటారు, దాన్ని సరిచేసుకుంటారు. నీ చిత్తాన్ని నీవే శుద్ధి చేసుకోవడం ప్రాయశ్చిత్తం, పరిహారం అంటే మరి శుద్ధి చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే, మనలో మనకి ఆ రియలైజేషన్ కలగడమే ప్రాయశ్చిత్తం. మరి పరిహారం అంటే సృష్టి శిక్షిస్తుంది, ప్రాయశ్చిత్తం అంటే నిన్ను నువ్వే శిక్షించుకుంటావు. ఫ్రెండ్స్, మరి మనలో ఆ రియలైజేషన్ కలిగి దాన్ని మనము సరి చేసుకున్నామా ఓకే, లేదు అంటే గనక ఈ యూనివర్స్కి కొన్ని నియమాలు ఉంటాయి.
ఆ నియమాల ప్రకారము దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మరి మనమే డిసైడ్ చేసుకోవాలి. నీకై నీవు శిక్ష విధించుకోవడమే ప్రాయశ్చిత్తం. మరి గాంధీజీ పక్కవారి తప్పులను కూడా తాను శిక్ష విధించుకునేవారు. అందుకే ఆయన్ను మహాత్ముడు అన్నారు. పాపం చేసిన వారందరూ పరిహారం తీసుకోవలసిందే. అంతకంత దొరికి తీరుతుంది. లాభం చేస్తే లాభం, హాని చేస్తే హాని వచ్చి తీరతాయి. ఎంత కారణం ఉంటుందో అంత కార్యం ఉండి తీరుతుంది. కర్మ సిద్ధాంతం అంత పక్కాగా నడుస్తుంది. మరి ఏ విధంగా అయితే మనకిక్కడ ఈ భూమి మీద మనం తప్పులు చేసినప్పుడు పోలీస్ స్టేషను, ఏ విధంగా పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉంటుందో, మరి అలాగే ఈ యూనివర్స్ కూడా ఒక విశ్వ నియమాలు, విశ్వ న్యాయము అనేది ఉంటుంది. కాబట్టి మనము సరిదిద్దుకున్నామా సరే. ఇక్కడ ఎంతమంది అయినా సరే మన యొక్క తెలివితేటలతో ఇక్కడ పోలీసుల్ని, ఇక్కడ వాళ్ళని మనం నమ్మించి మోసం చేయవచ్చు మన తెలివితేటలతో. కానీ ఈ యొక్క విశ్వ నియమాలను, విశ్వాన్ని మనం మోసం చేయలేము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. పాపం చేసి శిక్ష లేకుండా ఎక్కడా ఉండదు. పుణ్యం చేసి బహుమానం లేకుండా ఎక్కడా ఉండదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో, తెలియకుండా ఎన్ని కోళ్ళను చంపామో లెక్కే లేదు. మరి ఆ లెక్క హనుమంతుని తోకలాగా సాగుతూనే ఉంటుంది. అన్నింటికీ లెక్క కట్టవలసిందే. పాపం యొక్క పరిహారం రోగంతో వస్తుంది. పుణ్యం యొక్క పరిహారం భోగంతో పోతుంది. రాముడికి, కృష్ణుడికి అన్ని భోగాలు ఎందుకు అంటే వారు అన్ని మంచి పనులు చేసేవారు, గొప్ప పనులు చేశారు. కనుకనే గాంధీజీని మహాత్మా అన్నారు. ఈ భౌతిక శరీరంలో పాపం చేసినప్పుడు మళ్ళా ఇక్కడే దానికి శిక్ష ఉంటుంది. పైలోకాలలో ఉండదు. మళ్ళా శరీరంలోకి వచ్చి అనుభవించాల్సిందే అని చెప్తున్నారు. పైలోకాలలో అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది. పైలోకాలలో శిక్షలేవి ఉండవు. శిక్షలు అనుభవించడానికి మళ్ళా శరీరాన్ని తీసుకోవలసిందే. పాపం చేశాక పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి కొన్ని జన్మలు పడుతుందట. నీవు ఎంత జాప్యం చేస్తే అంత పరిహారం ఎక్కువ అవుతుందట. మరి ఆ పాపం పండితే గాని యోగం రాదు అని చెప్తున్నారు. మరి ఫ్రెండ్స్, మరి ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ ఎన్నో తప్పులను చేస్తూ ఉంటుంది. తెలియక చేసినప్పుడు అది అజ్ఞానం అవుతుంది. తెలిసి చేస్తే మాత్రం అది పాపమై కూర్చుంటుంది. మనం అనుకుంటాం ఎవరు మనల్ని చూడట్లేదు, నేను నా తెలివితేటలతో నేను బాగా ఉన్నాను అని. మరి ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో ఈ విధంగా లెక్కలు ఉంటూనే ఉంటాయి. ప్రతి జన్మలోనూ ఈ విధంగా మరి మోసుకుని రావాల్సిందే, అనుభవించాల్సిందే. మరి ఇవి తీరితే కానీ ఏ ఒక్కరు కూడా యోగంలోకి రాలేరు అని చెప్తున్నారు మరి పత్రిజీ. మరి పత్రిజీ గారి వాళ్ళ మేనత్త ఒక ఆవిడ అహ్మదాబాద్ లో ఉండేవారట. బరోడా మహారాజుకు అఫీషియల్ ఫోటోగ్రాఫర్ అట మరి వాళ్ళ భర్త. వాళ్ళకి ఒక కూతురు పుట్టిందట. ఆమెకి నత్తి, ఫిట్సు అట. తర్వాత అబ్బాయి పుట్టాడట, నడవలేడట. అయినా ముగ్గురిని ఫోటోగ్రాఫర్ గా చేస్తూనే సాగింది. కూతురికి పెళ్లి అవగానే మొగుడు వదిలిపెట్టేశాడు. కొడుకు చనిపోయాడు. మూడోవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. మరి ఇలాంటి స్థితిలో మరి పత్రిసారి అక్కడికి వెళ్ళారట. మరి అప్పుడు అడిగారట ఆవిడే, నాకెందుకు ఇన్ని కష్టాలు అని నవ్వుతూ అడిగారట. ఆమె ఇంట్లో పరిస్థితి అలా ఉన్నా ఎప్పుడూ కూడా మరి ఆవిడ సాధువుల్ని పిలిచి భోజనం పెట్టేవారట. మరి అప్పుడు పత్రిసారి చెప్పారట, అత్త నీవు ఎన్నో జన్మల కర్మలను ఒక్క జన్మలోనే తీర్చేయడానికి సిద్ధమైపోయావు. అందుకే ఇన్ని మరి మోస్తూ ఉన్నావు. దఫాలు దఫాలుగా అడిగి ఉంటే ఎన్నో జన్మలు పట్టేది నీకు. కానీ నువ్వు అన్నిటినీ ఒక్కసారి తీర్చేసుకోవాలని డిసైడ్ అయ్యొచ్చావు.
అని చెప్పగా ఆవిడ నవ్వుతూ యాక్సెప్ట్ చేశారట. ఫ్రెండ్స్ మరి మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆప్షన్ మనకే ఉంటుంది. ఏంటి? త్వరగా మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ గూడా ఒక్క జన్మలోనే తీసుకొని ముందుకు వెళ్ళాలా? లేకపోతే బాబోయ్! నేను ఇన్ని అనుభవించలేను. నాకు కొన్ని జన్మల్లో కొన్ని అనుకుంటా మరి నెమ్మదిగా వెళ్దామని డిసైడ్ వస్తామా? అది అంతా కూడా మన యొక్క స్వేచ్ఛే. అలాగే యుద్ధం చేయాలని తెలిసి కూడా యుద్ధం చెయ్యకపోతే అది పాపమని చెప్పారు శ్రీకృష్ణుల వారు. అర్జునుడు యుద్ధం చేయకపోతే పాపిగా ఉండేవాడు. యుద్ధం చేయగలిగి, యుద్ధం చేయాలని తెలిసి చెయ్యకపోతే పాపి అయి ఉండేవాడు అర్జునుడు. పాపిగా ఉండడానికి కృష్ణుడు ఇష్టపడలేదు. యుద్ధం చెయ్యి, చావో రేపో ఏదో ఒకటి చూసుకో అని మరి లేకపోతే పాపం మూట కొట్టుకుంటావు అని భగవద్గీత ద్వారా కృష్ణుడు చెప్పడం చేత అర్జునుడు మరి పాపం చేయకుండా రక్షించబడ్డాడు. 40 ఏళ్ల క్రిందటి వరకు మరి నాకు కూడా ఇదేమీ తెలియదు. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానని అడుగుతారు. ధ్యానం తెలిసి కూడా ఊరూరా తిరిగి ధ్యానం చెప్పకపోతే మళ్ళా జన్మలలోనైనా ఈ పని చెయ్యవలసిందే. మరి ప్రతి ఆత్మ కూడా ఒక పరిపూర్ణ మరి ఆత్మగా తయారవ్వవలసిందే. అది సహజం అని చెప్తున్నారు. ఏ విధంగా మనము చిన్నప్పుడు చిన్న బాలురుగా ఉండి పెద్దవాళ్ళుగా ఏదైతే ఎదుగుతామో అలాగే ప్రతి ఆత్మ కూడా ఒక పరిపూర్ణ ఆత్మ కింద చేరుకోవాల్సిందే అని చెప్తున్నారు. మరి చాలా మంది పాపం మీద పాపం చేస్తూనే ఉంటారు. పశ్చాత్తాపం అసలు ఉండదు. వారికి 100, 1000 జన్మలైన లెక్క కట్టవలసిందే. నీవు చేసిన అన్ని జన్మాల్లోకి పాపాలకు పరిహారం అయితే కానీ ముక్తి రాదు. నీ యొక్క ఆఖరి జన్మ రాదు. అజ్ఞానంతో చేసేదాన్ని పాపమనరు. జ్ఞానంతో చేసేదాన్నే పాపమంటారు. అజ్ఞానం కూడా శిక్షిస్తుంది. పాపం కూడా ఎక్కువ శిక్షిస్తుంది. అంటే అజ్ఞానంతో అయినా సరే మనం అనుభవించాల్సిందే కానీ పాపము అంటే తెలిసి కూడా తప్పులు చేస్తే మరింత శిక్ష అనుభవిస్తామన్నమాట. చెయ్యాలని తెలిసి చేయకపోతే అది పాపం అవుతుంది. మరి ఈ పాపము, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరిహారము అన్నవి చెప్పాలని తెలుసు. ఇది చెప్పకపోతే నాకు మరో జన్మలో చెప్పవలసిందే. ఈ విధంగా ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయని తెలిసి అందరికీ చెప్పకపోతే అది తప్పు. తెలిస్తే చెప్పి తీరవలసిందే. పూజలు, జపాలు, స్తోత్రాలు మరి వాటన్నిటినీ దాటి మరింత ముందుకు వెళుతూ ధ్యానం చేసుకోవలసిందే. పాపాలు తెలిసినప్పుడు పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని మరి తెలిసి చేయకపోతే అది అజ్ఞానం. తెలిసి చేస్తే అది పాపం అవుతుంది. అయ్యో తప్పు చేశాము అనేటువంటి ఆ రియలైజేషన్ కలిగితే దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. దాన్ని పశ్చాత్తాపం అంటారు. మరి ఎప్పుడైతే రియలైజేషన్ కలిగిందో దాన్ని సరిదిద్దుకోవడాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. మనము ఏమీ చేయకుండా అలా వదిలేస్తే గనక మరి ఆ విశ్వ నియమాల ప్రకారం మరి మనం చేసినటువంటి కర్మలన్నిటికీ కూడా పరిహారం చేసుకోవలసిందే. అంటే ఆ విశ్వము మరి మనందరికీ కూడా విశ్వ నియమాలను మరి మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితులన్నింటినీ కూడా అనుభవించవలసిందే అని మరి మన పత్రి సార్ చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ అద్భుతమైన విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. తిరిగి రేపటి ఆడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.